చప్ప పెట్టకుండా ముంబై తీసుకొచ్చారు. బాగా ఆకలి అవుతుంది, ఎక్కడికైనా తీసుకెళ్ళి మంచి ఫుడ్ పెట్టిరా. ముంబైలో 100 years లెగసీ ఉన్న ఫుడ్ ప్లేస్ కి వెళ్ళి ఈ రోజు మనం చికెన్ బెర్రీ పులావ్, క్యారమిల్ కస్టర్డ్, పొలంగి సోడా, మటన్ కట్లెట్ ఆర్డర్ చేద్దాం. హాయ్ గైస్, వెల్కమ్ టు వాట్స్ ఇన్ ముంబై ఎపిసోడ్ 1. మనం కరెక్ట్ గా ముంబైలోని బలాడ్ ఎస్టేట్ దగ్గర ఉన్న బ్రిటానియా అండ్ కంపెనీ అనే ఐకానిక్ ఫుడ్ ప్లేస్ కి వచ్చాం. లొకేషన్ కొంచెం క్లియర్ గా చెప్పొచ్చు కదా. ఈ ఫుడ్ ప్లేస్ ఒక ల్యాండ్ మార్క్ లాంటిది. పదండి. బ్రిటానియా అండ్ కో అనే ఈ ఫుడ్ ప్లేస్ ని 1923 లో కోహ్లీర్ గారు స్టార్ట్ చేశారు. అట్ ప్రెసెంట్ కోహినూర్ ఫ్యామిలీలోని థర్డ్ జనరేషన్ ఈ లెగసీ ఫుడ్ ప్లేస్ రన్ చేస్తుంది. ఈ ప్లేస్ లో పార్సీ ఫుడ్ చాలా ఫేమస్. పార్సీ ఫుడ్ అంటే ఇట్స్ ఏ బ్లెండ్ ఆఫ్ గుజరాతీ అండ్ ఇరానీ ఫుడ్ క్యూజిన్. ఇంకా టేస్ట్ సంగతికి వస్తే ఎన్నో కట్లెట్లు తిన్నా గానీ ఇక్కడ తిన్న మటన్ కట్లెట్ అయితే యూనిక్ అండ్ మ్యాడ్ టేస్ట్ తో ఉంది. నేను టేస్ట్ చేసిన చికెన్ బెర్రీ పొలో లో ఉన్న బెర్రీస్ ని ఇరాన్ నుంచి తెప్పిస్తారంట. టేస్ట్ ఏమో ట్యాంగీగా, స్వీట్ గా, మసాలా ఫ్లేవర్స్ తో చాలా యూనిక్ గా అనిపించింది. ఈ ప్లేస్ లో డెజర్ట్స్ అన్ని చాలా బాగున్నాయి, కానీ క్యారమెల్ పుడ్డింగ్ మాత్రం మస్ట్ ట్రై. హ్యాపీనే కదా? మీరు ముంబైకి వస్తే మాత్రం ఈ ప్లేస్ ని మిస్ అవ్వకండి. ఫాలో, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మాస్టర్, నేను ఎక్కడికి వెళ్తున్నా ఏం తింటున్నా నేను చెప్పాను కదా, ఈ రోజు నువ్వు చెప్పు. ముంబైలోని ఓల్డెస్ట్ ఇరానీ రెస్టారెంట్ బేకరీకి వెళ్తున్నాం. వెళ్ళి తినబోతున్నాం. తినడం ఒకటే కాదు, వేడి వేడి ఇరానీ చైన్ తాగబోతున్నాం. ముంబై ఫేమస్ కీమా పఫ్ తినబోతున్నాం. మావా కేక్ ని ఆస్వాదించబోతున్నాం. ఈ ఓల్డెస్ట్ ప్లేస్ కి ఫాస్టెస్ట్ గా పోదాం. పద. హాయ్ గైస్, వెల్కమ్ టు వాట్స్ ఇన్ ముంబై ఎపిసోడ్ 2. మనం కరెక్ట్ గా సౌత్ ముంబైలో మెట్రో థియేటర్ దగ్గర ఉన్న కయానీ అండ్ కంపెనీ లెజెండరీ ఇరానీ రెస్టారెంట్ దగ్గర ఉన్నాం. లొకేషన్ కొంచెం బ్రీఫ్ గా చెప్పలేమా? తమ్ముడు, ఈ లొకేషన్ ఒక ల్యాండ్ మార్క్. అయితే ఈ ల్యాండ్ మార్క్ వెళ్ళి మన మార్క్ కూడా 1904 లో ఇండియాకి మైగ్రేట్ స్టార్ట్ చేసిన రెస్టారెంటే కయానీ అండ్ కంపెనీ రెస్టారెంట్. అట్ ప్రెసెంట్ ఫారూక్ అనే వ్యక్తి లెజెండరీ ఫుడ్ ప్లేస్ రన్ చేస్తున్నారు. ముంబైలో ఉన్న ఓల్డెస్ట్ ఇరానీ కెఫే ఇది. ఈ ప్లేస్ లో కెఫేలో దొరికే ఐటమ్స్ తో పాటు బేకరీ ఐటమ్స్, ముంబై ఫేమస్ ఐటమ్స్ లైక్ కీమా పావు, ఇరానీ చాయ్, మావా కేక్స్ కూడా దొరుకుతాయి. అన్ని బాగుంటాయి. మీరు హ్యాపీయే కదా? మీరు కానీ ముంబైకి వస్తే తప్పకుండా ఈ ప్లేస్ ని విజిట్ చేయండి. ఫాలో, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. రాహుల్, నిన్న నువ్వు మంచి ప్లేస్ తీసుకెళ్ళాను. ఈ రోజు ఎక్కడ తీసుకెళ్తున్నా ఏం తినిపిస్తున్నావు? ముంబైలో 80+ years గా లెగసీ మెయింటైన్ చేస్తున్నా పక్కా సౌత్ ఇండియన్ ఫుడ్ దొరికే ప్లేస్ కి తీసుకెళ్తా. వెళ్దా? అవును మచ్చా, ఈ పావులు ఈ బన్నులు దీన్ని నాకు కూడా ఎగుడు కొట్టేసింది మచ్చా. మన సౌత్ ఇండియన్ ఫుడ్ కుమ్మేత. హాయ్ గైస్, వెల్కమ్ టు వాట్స్ ఇన్ ముంబై ఎపిసోడ్ 3. మనం కరెక్ట్ గా సౌత్ ముంబైలోని షాహిద్ భగత్ సింగ్ రోడ్ లో ఉన్న మెద్రాస్ కెఫే దగ్గర అయితే ఉన్నాం. ఈ మెడ్రాస్ కెఫేని 1940 లో గోపాల్ పురుషోత్తం అనే పర్సన్ స్టార్ట్ చేశాడు. ఇక్కడ సౌత్ ఇండియన్ ఫుడ్ కి ఒక క్రేజ్ ఉంది. మనకేం పెద్ద గొప్పగా అనిపించకపోవచ్చు, కానీ ముంబైలో సౌత్ ఇండియన్ ఫుడ్ దొరకడం అంటే గొప్పే. 1940s లో ఈ మద్రాస్ కెఫే ఓపెన్ చేసినప్పుడు ఏ ప్రైజెస్ కి అయితే వీళ్ళు ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ సేల్ చేశారో అదే ప్రైజెస్ కి 2015 లో వీళ్ళ 75th యానివర్సరీ సందర్భంగా అవే ప్రైజెస్ కి సేల్ చేశారు. మీరు హ్యాపీయేనా? మీరు ముంబైకి వస్తే ఈ ప్లేస్ కి రావడం మిస్ కాకండి. అలాగే ఫాలో, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మనం కరెక్ట్ గా సౌత్ ముంబైలోని శివాజీ టెర్మినస్ దగ్గరలో ఉండే పంచంపూరి వాళ్ళ దగ్గర ఉన్నాం. ఈ ప్లేస్ ఒక ల్యాండ్ మార్క్ గురు. ఈ ప్లేస్ గురించి ఒక చిన్న కథ చెప్తా, భలే ఇంట్రెస్టింగ్ గా ఉంటది. 1848 లో పంచం శర్మ అనే ఆయన ఆగ్రా నుంచి ఈ ప్లేస్ కి వచ్చి కరెక్ట్ గా ఇక్కడే ఒక చిన్న పూరి స్టాల్ తో స్టార్ట్ చేశాడంటే ఈ బిజినెస్. అదే బిజినెస్ ఇప్పుడు ముంబైకి ఎవరు వచ్చినా ఒక్కసారైనా ఈ ప్లేస్ కి వచ్చి తినాలి అనుకునే అంత రేంజ్ కి ఎదిగింది. నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, కష్టే ఫలి అని. ప్రెసెంట్ ఈ లెజెండరీ ప్లేస్ ని పంచం ఫ్యామిలీలో 6th జనరేషన్ వాళ్ళు రన్ చేస్తున్నారు. ఇక్కడ నార్త్ ఇండియన్ ఫుడ్ ఐటమ్స్ బోలెడ్ దొరుకుతాయి, కానీ పూరి తాలి మస్ట్ ట్రై ఐటమ్. మచ్చా, ముంబైకి వచ్చి వారం అవుతా ఉండదు, బాగానే తింటున్నాం అనుకో, కానీ కొంచెం మందు ఏమైనా ఉంటే తెలుసురా, రాత్రి అవగానే మీ నాలుక రెపరెపలాడతాను. అందుకే 153 years లెగసీ ఉన్న బార్ అండ్ కెఫేకి వెళ్తున్నాం. आज रात हम दारू पिएंगे, పార్టీ కరేంగే. హలో గైస్, వెల్కమ్ టు వాట్స్ ఇన్ ముంబై ఎపిసోడ్ 5. ఇక్కడ తినడానికి స్టార్స్, మెయిన్ కోర్స్, కాంటినెంటల్, మెక్సికన్, ఇటాలియన్ అని గోల్డెన్ ఐటమ్స్ ఉన్నాయి. ఇంకా తాగడానికి ఆల్కహాల్ అవైలబుల్. ఇరాన్ నుంచి ఇండియాకి మైగ్రేట్ అయిన కొంతమంది ఇరానియన్లు 1871 లో కెఫేని స్టార్ట్ చేశారు. అలాంటి సాడ్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా ఇక్కడ క్రౌడ్ 1% కూడా తగ్గలేదు. గుడ్ ఫుడ్, గుడ్ మూడ్, గుడ్ వైబ్. అబ్బా, రాత్రి తాగింది ఇంకా దిగలేదురా, డౌజీగా ఉంది. ముంబైలో మంచి డీహైడ్రేషన్ పోగొట్టుకోవడానికి ప్లేస్ ఏమైనా ఉందా? ముంబై వాళ్ళకి మంచి మంచి ఫ్రూట్ జ్యూసులు సర్వ్ చేస్తూ 118 ఏళ్ళు పైగా లెగసీని మెయింటైన్ చేస్తున్న ప్లేస్ ఇవి. మంచి మంచి ఫలూదాలు, కూల్ డ్రింక్స్ తాగేసి మన డీహైడ్రేషన్ పోగొట్టుకునేద్దాంరా.
హాయ్ గైస్, వెల్కమ్ టు వాట్స్ ఇన్ ముంబై ఎపిసోడ్ 6. మీరు హ్యాపీ కదా? ముంబైలో ఇంకెక్కడ బెస్ట్ జ్యూసెస్ అండ్ ఫలూడాస్ దొరుకుతాయో మీరు కామెంట్ చేయండి. అలాగే ఫాలో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అరే రోహిత్, ఈ ముంబైలో ఈ క్లైమేట్ లో మంచి మంచి నాన్ వెజ్ ఐటమ్స్ దొరికే ప్లేస్ ఏమన్నా తెలుసా? నువ్వు చెప్తుంటే గుర్తొచ్చింది, ముంబైలో ఒక ఐకానిక్ ప్లేస్ ఉంది. నైట్ టైం నాన్ వెజ్ స్నాక్స్ చెత్త కొట్టేస్తారు. వెళ్ళి వేడి వేడి కబాబ్. హాయ్ గైస్, వెల్కమ్ టు వాట్స్ ఇన్ ముంబై ఎపిసోడ్ 7. మనం కరెక్ట్ గా ముంబైలోని తాజ్ హోటల్ వెనక గల్లీలో ఉండే ది ఒరిజినల్ బడేమియా కబాబ్ దగ్గర ఉన్నాం. 1946 లో ఉత్తరప్రదేశ్ లోని ఒక చిన్న గ్రామం నుంచి ముంబైకి వచ్చిన యాసిన్ గారు వాళ్ళ గురువు గారి దగ్గర 20 రూపాయలు తీసుకొని బడేమియా కబాబ్స్ ని స్టార్ట్ చేశాడు. అట్ ప్రెజెంట్ బడేమియా కబాబ్స్ ని యాసిన్ గారి ఫ్యామిలీ 3rd జనరేషన్ రన్ చేస్తుంది. ఇంకెక్కడ మస్ట్ ట్రై ఫుడ్ ఐటమ్స్ అంటారా? రుమాలి రోటీ, తవా చికెన్ బూనా, మటన్ బేగా మసాలా, గ్రిల్ షీక్ కబాబ్, ఇంకా బోల్డ్ అని ఉంటాయి. అన్ని బాగుంటాయి. మీరు హ్యాపీగా మీరు ముంబైకి వస్తే మాత్రం ఈ ప్లేస్ ని మిస్ అవ్వకండి. ఫాలో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. భలే ఉడుగ్గా ఉన్నదిరా. ఈ ముంబైలో సల్లగా తినేదానికి ఏమైనా దొరుకుతుందా? ముంబైలోని ఓల్డెస్ట్ ఐస్ క్రీమ్ పార్లర్ కి వెళ్ళి ఫైనెస్ట్ ఇంగ్రీడియంట్స్ తో చేసిన ప్రీమియం క్వాలిటీ ఐస్ క్రీమ్స్ తినేద్దామా? బాబా, ఐస్ క్రీమ్ అంటే ఎవరికి నచ్చో బా, తొందరగా వెళ్ళబా. హలో గైస్, వెల్కమ్ టు వాట్స్ ఇన్ ముంబై ఎపిసోడ్ 8. మనం కరెక్ట్ గా హార్ట్ ఆఫ్ ముంబై అంటే చర్చ్ గేట్ రోడ్ దగ్గర ఉన్న రుస్తమ్ ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గరకు వచ్చేసాం. ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అంటారు. అలానే 1953 కి ముందు మెడిసిన్స్ అండ్ కాటన్స్ అమ్మే స్టోర్ గా స్టార్ట్ అయిన ఈ ప్లేస్ జస్ట్ ఒకే ఒక ఐడియా, టూరిస్టులను అట్రాక్ట్ చేయడం కోసం ఐస్ క్రీమ్స్ అమ్మడం స్టార్ట్ చేశారు. అంతే, ఇట్స్ బ్యాంగ్. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న టాప్ 100 ఐస్ క్రీమ్ పార్లర్స్ లో మన రుస్తుమ్ ఒకటి. ఇక్కడ ఐస్ క్రీమ్స్ లో ఉండే క్వాలిటీ, యూస్ చేస్తున్న ఇంగ్రీడియంట్స్, ఫాలో అవుతున్న రెసిపీ, ఇవన్నీ కలిసి ఇక్కడ ఐస్ క్రీమ్ టేస్ట్ ని చాలా ట్రెడిషనల్ గా మనం వాటితో ప్రేమలో పడిపోయేలా చేస్తాయి. ఇండియాలో వన్ ఆఫ్ ద టాప్ ఐస్ క్రీమ్ పార్లర్. మీరు హ్యాపీయే కదా? మీరు ముంబైలో ఉంటే ఈ ప్లేస్ అస్సలు మిస్ కాకండి. ఫాలో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. రోహిత్, ముంబై అంటే వడపావ్, వడపావ్ అంటే ముంబై. మనం ఇక్కడికి వచ్చి వడపావ్ తినలేదండి. అందుకే కదా 70 ఇయర్స్ ప్లస్ లెగసీ మెయింటైన్ చేస్తున్న ప్లేస్ కి వెళ్ళి ఈ రోజు వడపావ్ తో పాటు మిసల్ పావ్ కూడా కుమ్మేద్దాం. అరే రోహిత్, వడపావ్ ఆవు అని పిలుస్తుంటే ఏంట్రా ఇంకా లేటు? హాయ్ గైస్, వెల్కమ్ టు వాట్స్ ఇన్ ముంబై ఎపిసోడ్ 10. మనం కరెక్ట్ గా ముంబైలోని సిఎస్టీ స్టేషన్ ఆపోజిట్ లో ఉండే ఐకానిక్ వడపావ్ ప్లేస్ అయిన ఆరం వడపావ్ దగ్గరికి వచ్చాం. 1939 లో శ్రీరామ్ తాంబే అనే పర్సన్ ఒక చిన్న స్టాల్ గా స్టార్ట్ చేసిందే ఈ ఆరం వడపావ్ సెంటర్. అలా చిన్న స్టాల్ గా స్టార్ట్ అయిన ఈ ప్లేస్ ఇప్పుడు ముంబైకి ఒక ఐకానిక్ ప్లేస్ గా మారింది. ఇక్కడ మహారాష్ట్రన్ ఫుడ్స్ బోల్డ్ అని దొరుకుతాయి. అందులోనూ ఇక్కడ దొరికే వడాపావ్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది గురు. ఇక్కడ వడాపావ్ ఇంత ఫేమస్ అవడానికి మెయిన్ రీజన్ సాఫ్ట్ గా ఉండే బ్రెడ్, హాట్ అండ్ ఫ్రెష్ గా ఉండే వడ, ఇవన్నీ కలిసి ఇక్కడ వడాపావ్ ని బాంబే బర్గర్ అనే అంత ఫేమస్ చేసే. మచ్చా, ఇక్కడ మిసల్ పావ్ కూడా ఇరగదీశారు. ఈ కొత్తిమీర వడ కూడా క్రిస్పీగా భలే ఉండదు మచ్చా. ముంబై వచ్చినందుకు మీరు హ్యాపీగా? ముంబైలో అన్ని ఫుడ్లు తిన్నందుకు నేను చాలా హ్యాపీ. ముంబైలో మీకు ఇష్టమైన ఫుడ్ ఏదో ఒకసారి కామెంట్ చేయండి. ఫాలో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.